అవతల పార్టీ మీద రాజకీయాల్లో మనం ఎలాంటి ఆరోపణలు చేస్తామో, విమర్శలు గుప్పిస్తాం అనేది ఎంత ముఖ్యమో, మనపై వచ్చే ఆరోపణలు కావచ్చు, లేదా ట్రోలింగ్ కావచ్చు, అంతే స్థాయిలో కౌంటర్ ఇచ్చే ఒక వ్యవస్థ ఉండడం అనేది ఇప్పుడున్న పాలిటిక్స్లో ఒక పెద్ద సినారియోగా మారిపోయింది. అయితే ఆ విషయంలో జనసేన ఘోరంగా ఫెయిల్ అవుతుందా అనే అభిప్రాయం చాలా మందిలో కలుగుతుంది. ఇది సీనియర్ జర్నలిస్టుల్లోనో, లేకపోతే విమర్శకుల్లోనో, ఎనలిస్టుల్లోనో కాదు. ఆ పార్టీకి సంబంధించిన క్షేత్రస్థాయి అభిమానులు, సపోర్టర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకు కూడా అదే అభిప్రాయం వస్తుంది. చాలా క్లియర్గా కనపడుతుంది. అది మీరు సోషల్ మీడియా ఫాలో అయితే చూడొచ్చు. ఎందుకంటే విజయ్ ఎప్పుడైతే తమిళనాట అత్యధిక సీట్లు సాధించారో ఎన్నికల్లో గెలిచి, ఆ క్షణం నుంచి పవన్ కళ్యాణ్ టార్గెట్ చేస్తూ ఆయన ప్రత్యర్థులు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ట్రోలింగ్కి పాల్పడుతున్నారు. అది అందరికీ తెలిసిందే. చాలా విషయాలు కంపారిజన్ తీసుకొస్తున్నారు. అయితే అది ఇప్పటి నుంచి కాదు. నిజానికి పవన్ కళ్యాణ్, విజయ్ ఇద్దరు సినిమాల్లో స్టార్లుగా ఎదుగుతున్న క్షణం నుంచి కూడా ఇది మొదలైంది. ఎందుకంటే ఇద్దరు జర్నీ ఒకేలా స్టార్ట్ అయింది, ఒకేలా ముందుకు వెళుతుంది కూడా. అప్పటి నుంచి పోలికలు ఉన్నాయి. ఇప్పుడు రాజకీయాల్లో వస్తున్న లేటెస్ట్ పరిణామాల నేపథ్యంలో అది మరింత తారాస్థాయికి వెళ్ళిపోయింది. దీన్ని పవన్ కళ్యాణ్ ప్రత్యర్థులు ఒక ఆయుధంగా మలుచుకుంటూ వాళ్ళు ట్రోలింగ్కి పాల్పడుతున్నారనమాట. దీనికి సరైన కౌంటర్ ఇచ్చే వ్యవస్థ జనసేనలో కొరవడుతుంది. చాలా క్లియర్గా కనబడుతుంది సినారియో. అది ఒక కౌంటర్ ఇచ్చే వ్యవస్థని చాలా పక్కగా బిల్డ్ చేసుకోవడంలో జనసేన ఎక్కడో ఫెయిల్ అవుతుందన్న అభిప్రాయం చాలా మందిలో ఉంది. అసలు విజయ్కి పవన్ కళ్యాణ్ కంపారిజన్ ఎప్పుడు స్టార్ట్ అయింది తెలుసా? 98లోనే స్టార్ట్ అయింది. అప్పటికే వాళ్ళు సినిమాలు చేశారు. ఈయన 2 సినిమాలు చేశారు, ఆయన ఒక 3-4 సినిమాలు చేశారు విజయ్. కానీ వాళ్ళిద్దరిని యూత్లోకి బాగా తీసుకువెళ్ళిపోయిన సినిమా లవ్ టుడే అని ఒక సినిమా. అది ముందుగా విజయ్ చేశారు తమిళంలో, లవ్ టుడే. అది అక్కడ పెద్ద హిట్ అనమాట. ఆ టైపు క్లైమాక్స్ని ఎవరో ఎక్స్పెక్ట్ చేయలేదు అక్కడ. దాంతో యూత్ అంతా ఆయనకు బ్రహ్మరథం పట్టింది. అదే సినిమాని తెలుగులో సుస్వాగతం పేరుతో పవన్ కళ్యాణ్ రీమేక్ చేశారు. అది ఇక్కడ ట్రెండ్ సెట్టర్. చివరిలో అంటే హీరోయిన్ కోసం వెంటపడడం, అన్ని కోల్పోవడం, చివరికి హీరోయిన్ వచ్చేసరికి నాకు ఇలాంటి ప్రేమ వద్దు, కెరీర్ కావాలని హీరో త్యాగం చేసి వెళ్ళిపోవడం అనేది ఎవరు ఎక్స్పెక్ట్ చేయని ఒక కథ. నిజంగానే అది పెద్ద హిట్ అయిపోయింది ఆ 98, 99 ఆ టైంలో. అక్కడి నుంచి యూత్లోకి వరుస పెట్టి మెసేజ్ ఇస్తూనే సెంటిమెంటు, లవ్ ఇవన్నీ ఉన్నటువంటి సినిమాలు చేసుకుంటూ వెళ్ళిపోయారు. వీటికి తోడుగా తనదైన డ్యాన్సులతో తమిళనాడులో హీరోల పరంగా అలాంటి డ్యాన్సులు అంతకుముందు ఎవరు చేయలేదు, అంత ఈజీతో చేయలేదు. కమలాసన్ చేస్తారు, బట్ ఆ తర్వాత ఎవరు చేయలేదనే అభిప్రాయం కలిగిస్తూ విజయ్ చాలా వేగంగా యూత్లోకి వెళ్ళిపోతే, ఇక్కడ మార్షల్ ఆర్ట్స్ పరంగా పవన్ కళ్యాణ్ యూత్ను విపరీతంగా ఆకట్టుకున్నారు. ఆ క్రేజ్ ఇప్పటికీ కూడా కొనసాగుతుంది. కొత్త రకం టేకింగ్ ఉంటుంది పవన్ కళ్యాణ్ సినిమాలు అప్పట్లో. ఇప్పుడు కూడా ఆయనకి ఇంట్రెస్ట్ పెద్దగా ఉండటం లేదు, కానీ నిజంగా ఆయన మనసు పెట్టి తీస్తే ఆయన సినిమాల రేంజ్ వేరే. ఈ పోలికలు ఎప్పుడు ఉంటూనే వచ్చాయి. ఒకళ్ళ సినిమాలను ఒకళ్ళు రీమేక్ చేసుకుంటాం. తర్వాత తమ్ముడు సినిమాని పవన్ కళ్యాణ్ ఇక్కడ చేస్తే అదే సినిమాని తమిళ్లో విజయ్ బద్రి పేరుతో రీమేక్ చేశారు. ఖుషి సినిమా 2 ఒకేసారి షూటింగ్ అయినప్పటికీ కూడా ముందు తమిళ్లో రిలీజ్ అయింది, ఇక్కడ కాస్త లేట్గా రిలీజ్ అయింది. బట్ 2 కూడా ట్రెండ్ సెట్టర్స్. ఇలాగా యూత్ని ఒక కంప్లీట్ యూఫోరియా అంటారు కదా, ఆ టైప్కి తీసుకెళ్ళిపోయారు వీళ్ళిద్దరు కూడా తమకున్న ఈజ్ తోటి, క్రేజ్ తోటి. తర్వాత రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చినప్పుడు ఏమైందంటే, పవన్ కళ్యాణ్ మొదటగా 2 చోట్ల పోటీ చేశారు, కానీ 2 చోట్ల కూడా ఓడిపోయారు ఆయన. అప్పుడు పరిస్థితులు అలా వచ్చాయి. కేవలం ఆయన పార్టీ ఒకే ఒక చోట గెలిచింది. ఆ ఎమ్మెల్యే కూడా పార్టీ నుంచి వెళ్ళిపోయాడు 2019లో. కానీ విజయ్ ఇప్పుడైతే పోటీ చేశారో అత్యధిక సీట్లు ఆయన సాధించారు, 2 చోట్ల గెలుపొందారు. ఇమ్మీడియట్గా పవన్ కళ్యాణ్ ప్రత్యర్థులకి ఇది ఒక ఆయుధంగా మారింది. వెంటనే ఆ కంపారిజన్ తీసుకొస్తూ పవన్ కళ్యాణ్ అప్పుడు ఓడిపోయారు, మొదట్లో పోటీ చేసినప్పుడు 2 చోట్ల, విజయ్ గెలిచారు 2 చోట్ల, ఆయన అత్యధిక సీట్లు సాధించింది ఆయన పార్టీ టీవీకే, పవన్ కళ్యాణ్ పార్టీ జనసేన ఒకే ఒక్క సీటు తెచ్చుకుందంటూ విమర్శలు చేస్తున్నారు. ఆ తర్వాత కూడా వేరే వాళ్ళతో పొత్తు పెట్టుకుంటూ 2024లో గెలిచారు. నిజానికి 100% స్ట్రైక్ రేట్ సాధించారు పవన్ కళ్యాణ్. బట్ దాన్ని ఇగ్నోర్ చేస్తూ లేదు టీడీపీతో పొత్తు పెట్టి, లేదు కూటమిలో పొత్తు పెట్టుకుని ఆయన గెలిచారు, ఇన్ని సీట్లు సాధించారు, ఒంటరిగా వెళ్ళాలి, ధైర్యంగా వెళ్ళాలి, ఇలాంటి రకరకాల కామెంట్ చేస్తారు. ఆ కామెంట్స్ వెనకాల ఉన్న రాజకీయ ఉద్దేశాలు అందరికీ తెలిసినవే. అయితే దీన్ని సరైన స్థాయిలో కౌంటర్ ఇచ్చే వ్యవస్థ కానీ, నాయకుడు కానీ జనసేనలో కనిపించట్లేదు. ఆ విషయంలో ఫెయిల్ అయిన మాట వాస్తవమే. ఎందుకంటే నిజానికి టీడీపీ కానీ, లేకపోతే ఈవెన్ వైసీపీ కానీ ఇలాంటి విమర్శలను ఎదుర్కోవాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు, ఇలాంటి ట్రోలింగ్ జరిగినప్పుడు ఖచ్చితంగా వాళ్ళు తమదైన ఒక వ్యవస్థని రంగంలోకి దించుతారు. సోషల్ మీడియా పరంగా కావచ్చు, లేకపోతే ఐటీ వింగ్ పరంగా కావచ్చు, లేదా నాయకుల పరంగా కావచ్చు, ఇమ్మీడియట్గా వాళ్ళ మీడియా ముందుకు వచ్చి సరైన కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేస్తారు. జనసేనలో ఆ సెటప్ కనిపించట్లేదు. ఒకప్పుడు ఎప్పుడో 2019 అలాంటి ప్రాంతాల్లో అద్దేపల్లి శ్రీధర్, లేకపోతే దిలీప్ శంకర, ఇలాంటి పార్టీకి సంబంధించిన అభిమానులు, లేకపోతే పార్టీలో ఉండే కార్యకర్తలు, నాయకులు ఉండేవారు. వాళ్ళు ఎవరు కూడా ఇప్పుడు పార్టీలో లేరు. అలాగే ఆ పార్టీకి సంబంధించి చాలా కీలకమైనటువంటి నేతలుగా అప్పట్లో మీడియా ముందు ఎవరైతే పేరు పొందారో అలాంటి వాళ్ళు కూడా ఇప్పుడు పార్టీకి దూరంగా ఉండాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి.
సో ఇప్పుడు మ్యాక్సిమం ఎవరు కౌంటర్ ఇవ్వాలి ఇలాంటి విమర్శలకి? అయితే పవన్ కళ్యాణ్ ఇవ్వాలి, లేదు నాదెండ్ల మనోహర్, వీళ్ళిద్దరే కనపడుతున్నారు. మూడో నేత పెద్దగా కనిపించట్లేదు ఎవరు కూడా. కందులు దుర్గేష్ ఉన్నప్పటికీ కూడా ఆయన మొత్తం కూడా తన పార్టీ పరమైన లేదా తన మంత్రి శాఖ ఏదైతే ఉందో టూరిజం దాంట్లో బిజీగా ఉన్నారు. సో మెయిన్ ఎలాంటి రాజకీయపరమైన కౌంటర్లు ఇచ్చేది ఎవరు? జనసేన నుంచి అధినేత పవన్ కళ్యాణ్ లేదా నాదెండ్ల మనోహర్. పవన్ కళ్యాణ్ ప్రస్తుతం శస్త్రచికిత్స చేసుకుని ఆయన రెస్ట్ తీసుకుంటున్న పరిస్థితి, ఆయన మాట్లాడలేరు, బయటకు వచ్చి యాక్టివ్గా ఉండలేని పరిస్థితి. నాదెండ్ల మనోహర్కి వియోగం, ఆయన తండ్రి నాదెండ్ల భాస్కర్ రావు గారు మృతి చెందారు కాబట్టి ఆయన విషాదంలో ఉన్నారు. సో వాళ్ళ నుంచి మరి కాంటాక్ట్ సరిగ్గా ఉండటం లేదో, లేక వాళ్ళేమో బయటకు రాలేని పరిస్థితి. దీంతో సరైన కౌంటర్ ఇచ్చే వ్యవస్థ పార్టీలో కనపడకుండా పోయింది. ఇది రాజకీయ పరంగా వ్యూహాత్మకమైన తప్పు. ఏదో కొత్తగా పెట్టిన పార్టీ ఏంటి అనుకోవచ్చు, కానీ 2 ఎలక్షన్లు ఫేస్ చేసి ఇలాంటి పరిస్థితుల్లో పడిపోవడం అనేది ఖచ్చితంగా ఒక పార్టీకి సంబంధించినటువంటి ఒక క్షేత్రస్థాయిలో నిర్మాణం జరగకపోవడం అనే దానికి నిదర్శనం ఇది. బహుశా దీన్నే గమనించినట్టుంది జనసేన కూడా. త్వరలోనే అన్ని చోట్ల అన్ని కమిటీలు వేస్తామని ప్రకటించారు, కానీ ఇప్పటికే చాలా ఆలస్యమైంది. ఆ కౌంటర్ లేని వ్యవస్థ, కౌంటర్ ఇచ్చే వ్యవస్థ లేకపోవడం అనేది ఖచ్చితంగా పార్టీ పూర్తి స్థాయిలో దృష్టి పెట్టాలి, పవన్ కళ్యాణ్ దృష్టి పెట్టాలి. దానికి ఒక వ్యవస్థను ఏర్పాటు చేయకపోతే కనుక ఇప్పటికే ఎలక్షన్ హంగామా, ఇప్పుడైతే తమిళనాడు ఎలక్షన్ ముగిసాయో, తమిళనాడు, వెస్ట్ బెంగాల్ ఇవన్నీ కూడా, ఏపీలో కూడా నెక్స్ట్ ఆ ఎలక్షన్ సంబంధించిన ఫ్లేవర్స్ ఆడుతుంది. ముందు తెలంగాణ కూడా వచ్చేస్తుంది తెలుగు రాష్ట్రాలకు సంబంధించి. దానికి రెడీ అవ్వాలంటే జనసేన ముందుగా తనకంటూ ఒక బలమైన పూర్తి స్థాయి సెటప్ని అయితే ఏర్పాటు చేసుకోవాలి. నాయకుల పరంగా కొంత ఫ్రీడమ్ ఇవ్వాలన్న అభిప్రాయం కూడా వినపడుతుంది జనసేనలో. అది కొరబడుతుంది. మాట్లాడడానికి మీడియా ముందుకు వచ్చి సరైన స్థాయిలో కౌంటర్ ఇవ్వడానికి ఒక వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలన్న అభిప్రాయం చాలా మందిలో ఉంది. నాయకులు కొంత ఫ్రీ హ్యాండ్ ఇవ్వాలన్న అభిప్రాయం కూడా ఉంది. మరి అది ఎంతవరకు నిజమో పార్టీ గమనించుకుని ఆ విధంగా చర్యలు తీసుకోవాలని అందరూ సూచిస్తున్నారు. మరి పార్టీ అధినాయకత్వం దీని మీద ఎంతవరకు దృష్టి పెడుతుందో చూడాలి. బట్ ఖచ్చితంగా చెప్పుకోవాలంటే సరైన స్థాయిలో తమపై వచ్చే సోషల్ మీడియాలో జరిగే ట్రోలింగ్కి కౌంటర్ ఇచ్చే వ్యవస్థ జనసేనలో లేదు. కేవలంటే పవన్ కళ్యాణ్ ఎవరైనా ఏదనంటే వాళ్ళ మీద తిట్లతోటో, కోపంతోటో, దుర్భాషలతోటో రెచ్చిపోయి ఆయన ఫ్యాన్స్, లేకపోతే ఆయన ఫ్యాన్స్ అని చెప్పుకునే వాళ్ళు ఉన్నారు కదా సోషల్ మీడియాలో, యూత్, యంగ్ పీపుల్. వ్యూహాత్మకంగా కౌంటర్ ఇచ్చే ఒక నాయకుడు లేని పరిస్థితి, ట్రబుల్ షూటర్ లేని పరిస్థితి కొట్టొచ్చినట్టు కనపడుతుంది. పవన్ కళ్యాణ్ ఖచ్చితంగా దీని మీద దృష్టి పెట్టాలి. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తున్నానండి ఏబీపీ దేశం.